భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్తునకు ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి మార్పు లేదనియు సత్యద్రష్టలైన వారు నిశ్చయించియున్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించిరి. మార్పు చెందు దేహమునకు ఉనికి లేదు. దేహమునందలి వివిధ జీవకణముల క్రియాప్రతిక్రియలచే దేహము ప్రతిక్షణము మార్పునకు లోనగుచున్నదని ఆధునిక వైద్య శాస్త్రము కూడా అంగీకరించుచున్నది. ఈ విధముగా దేహమునందు పెరుగుదల మరియు వృద్ధాప్యములు కలుగుచున్నవి. కానీ ఎల్లప్పుడూ మనసు మరియు దేహమునందు అట్లు ఎన్ని మార్పులు కలిగినను ఆత్మ మాత్రము ఎట్టి మార్పు లేకుండా శాశ్వతముగా నిలిచియుండును. అది ఏ భౌతిక పదార్థమునకు మరియు జీవ పదార్థమునకు నడుమగల భేదము. స్వభావరీత్యా దేహము నిత్య పరివర్తనము చెందుచుండును. ఆత్మ శాశ్వత లక్షణమును కలిగియుండును. అన్ని తరగతుల సత్యద్రష్టలచే నిరాకారవాదులు మరియు సాకారవాదులైన ఇరువురిచే ఈ విషయము ధృవీకరింపబడినది. అజ్ఞాన ప్రభావముచే కలతనొందిన జీవులకు శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ఉపదేశమునకు ఆరంభమిదియే. అర్చకుడు మరియు అర్చనీయ భగవానుని నడుమగల నిత్య సంబంధమును పునఃస్థాపించుట, భగవానుడు మరియు అతని అంశలైన జీవుల నడుమగల భేదమును పరిపూర్ణముగా అవగాహన చేసుకొనుట అను అంశములతో కూడియుండును. భగవానుడు మరియు తనకును నడుమగల భేదము సంపూర్ణతకును మరియు అంశమునకు నడుమగల సంబంధము వంటిదని తెలిసి తనను గూర్చిన సంపూర్ణాధ్యయనము గావించుట ద్వారా మానవుడు భగవత్తత్వమును గ్రహింపగలుగును. అజ్ఞానమును తొలగించి శాశ్వతముగా సర్వకాల జనుల జ్ఞానాభివృద్ధి కొరకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించుచున్నాడు. అంధకార బంధురమైన కలియుగమున గతి తప్పిన మానవ జన్మకు సూర్యుని వెలుగు లాంటిది భగవద్గీత.